రామ్ గోపాల్ రెడ్డి. 14-15 ఆర్థిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ముఖ్యంగా గ్రామ పంచాయతీ అకౌంట్లో పడినప్పుడు వెనకంబడి విద్యుత్ బిల్లుల దండిగా వాడారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది అధ్యక్ష. చాలా గ్రామాల్లో ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీములకు సంబంధించిన మీటర్లు కూడా లేనందువలన దానికి సంబంధించిన ఆడిట్ కూడా సక్రమంగా జరగలేదు. ఎంత గ్రామ పంచాయతీ ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీములు వాడుతుంది, ఎంత బిల్లు వస్తుంది, ఎంత తీసుకున్నది లేకుండా అంటే ఒక విధంగా గత ప్రభుత్వం దౌర్జన్యంగా బిల్లులను వెనక్కి తీసుకోవడం సంఘటన జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో అలా జరగకుండా సిపిడబ్ల్యూఎస్ స్కీములకు అంతా కూడా మీటర్లు బిగించేసి ఖచ్చితంగా ఆడిట్ జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలు గ్రీన్ అంబాసిడర్లను పెట్టడం జరిగింది. దాదాపు అనేక నెలల నుంచి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేని దారుణమైన దుస్థితి. గ్రామాల్లో అల్పసంఖ్యాక వర్గాల వారు గ్రీన్ అంబాసిడర్లుగా నియమించబడ్డారు. ఖచ్చితంగా వారికి సరైన వేతనం అందే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష అంతేకాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి ఉన్నారు అధ్యక్ష. కానీ పంచాయతీ కార్యదర్శులు ఆ గ్రామ సచివాలయంలో కూర్చోకోకుండా, ఆ గ్రామ పంచాయతీలో సందర్శించుకోకుండా కేవలం సచివాలయంలో కూర్చొని ఆ గ్రామ పంచాయతీలు మానిటరింగ్ చేస్తున్నారు. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీలలోనే కూర్చొని ఆ గ్రామ పరిపాలనతో ఆ సర్పంచులకు సహకరించాలని చెప్పి ఆ విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. సూటిగా నేను ఒక సందర్భంలో పెద్దాపురం జీ రాగంపేట వెళ్ళా. ఆ సర్పంచ్ చెప్తున్నాడు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా మేము ఏదో మా పనులకు అప్పచెప్పుండి రాత్రి డబ్బులు లాగేసామని చెప్పారు. ఆ రకమైనటువంటి పద్ధతిలో చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఈ నిధులు ఈ రకంగా దారి మళ్లించిన పరిస్థితి ఉన్నది. నా ప్రశ్న ఏమంటే, దారి మళ్లించారు, గ్రామాల్లో జరగాల్సిన పనులన్నీ అలా నిలుపుదల అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాటిని మళ్ళీ రిస్టోర్ చేస్తామా, గ్రామాలకు ఆ నిధులు ఇచ్చేటువంటిది కూడా అలాంటి పరిస్థితి ఏమైనా కూడా తెలియచేయాలని కోరుతున్నాను. ఓకే, డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, సప్లిమెంటరీ క్వశ్చన్స్ దువ్వాల రామారావు గారు, పంచమూర్తి అనురాధి గారు, తిరుమల నాయుడు గారు, లక్ష్మణరావు గారు, భీమిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి గారు, ఈ వెంకటేశ్వర గారు అడిగిన గౌరవ సభ్యులు అడిగిన దానికి లేవనెత్తిన అంశాలన్నిటికీ 73rd అమెండ్మెంట్ కింద ఆల్మోస్ట్ ఆర్టికల్ 243 పార్ట్ 9 కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది. ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు. మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది చదువుతుంటే యాజ్ ఆన్ నౌ 988 కోట్లు యాజ్ ఆన్ నౌ 998 కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఇప్పటిదాకా రాలేదు. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7,000 ఇప్పటిదాకా 7,518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి. కానీ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగినాయి, ఇంకా అవకతవకలేని జరిగినాయి అంటే ఇందా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2,165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష. అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు.
దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు అధ్యక్షుడు. 6 అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి. కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిన అన్నిటికీ లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు అక్కడ గ్రామ సచివాలయాల్లో. అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉంది అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి, గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదని ఇంకొకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణ ఇస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాం. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 13450 మినిస్టర్ ఫర్ MSM. అధ్యక్ష, ముందుగా నమస్కారాలు. సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సభలో మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా మాట్లాడడం జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగే విజయనగరం జిల్లా తెలుగుదేశం దిక్సూచి అయినటువంటి పోసిపాటి అశోక్ గజపతిరాజు గారికి వాళ్ళ పేర్లు స్మరిస్తూ, అలాగే నన్ను గజపతినగరం నియోజకవర్గానికి గెలిపించిన ప్రజానికానికి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ 2 ప్రశ్నలు అడగడం జరిగింది. 2 ప్రశ్నలు 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, బీసీ మైనారిటీలకు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందా? అయితే ఆ వివరాలు ఏమిటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తూ, ప్రభుత్వం చేపట్టి పెన్షన్ పథకం అత్యంత ప్రధానమైనది. సమాజంలోని అన్ని వర్గాలు సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకి, ముఖ్యంగా వృద్ధులకి మరియు ఆసక్తులకి, వితంతువులకి మరియు దివ్యాంగులకి కష్టాలను తీర్చడానికి పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనేది ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమంగా ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో జారీ చేసిన హామీ ప్రకారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 13 జూన్ 2024న పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 3వ సంతకాన్ని పెన్షన్ మొత్తాన్ని పెంచే ఫైల్పై చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి R&D 1 శాఖ జీవో MS నెంబర్ 43 ప్రకారం ప్రస్తుతం నెలకి ఉన్న వృద్ధాప్యం, వితంతువులు, నేతకారులు, కల్లుగీతకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఆర్ట్, డప్పు కళాకారులు మరియు కళాకారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచడం, దివ్యాంగులందరికీ మరియు బహుళ వైకల్యం గల కుష్టి వ్యాధిగ్రస్తులకు దివ్యాంగ పెన్షన్లు 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచడం, పూర్తి వైకల్యం గల దివ్యాంగులకు పెన్షన్ 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే 2 కాలు బోధకాలు గ్రేడ్ 4, కిడ్నీ, లివర్ మరియు గుండె మార్పిడి, డయాలసిస్ పై తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పై లేని తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పై పెన్షన్ మొత్తాన్ని 5,000 నుండి 10,000కు పెంచడం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పైన పేర్కొన్న పెన్షన్ పెంపుపై సామాజిక భద్రత పెన్షన్ల మొత్తం వ్యయం నెలకు 1939.37 కోట్ల నుండి
2758.31 కోట్లకు పెరిగింది.